నియోజకవర్గ కేంద్రంలో మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి ఇవాళ 29వ రోజు జరగబోయేటువంటి విజయ సంకల్ప యాత్ర వాల్ పోస్టర్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ఇలా వాళ్ళు పత్రికా మిత్రుల సమావేశంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత తెలంగాణ ఉద్యమ బిడ్డలను ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి తరుణంలో మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఆదిలాబాద్కు అలంపూర్ జరిగేటువంటి 101 కార్లతో మరి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అలంపూర్ జోగులాంబ వరకు జరిగేటువంటి యాత్రకు మరి ఈ ప్రాంత బిడ్డలు భారీ ఎత్తున తరలిరావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే కలలు కన్నారో, ఏదైతే గౌరవం కోరుకున్నారో మరి ప్రజలు కూడా దాన్ని ఆమోదయోగ్యంతో ఇవాళ మనకు చేస్తున్నటువంటి సందర్భం మీరు ఒకసారి గ్రహించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ నెల 29వ తేదీ నాడు మరి జరగబోయే విజయ సంకల్ప యాత్ర బ్రహ్మాండంగా జరగబోతుంది. మరి రాష్ట్ర నలువైపుల నుంచి కూడా మరి అమ్మవారి క్షేత్రానికి తరలిపోతున్నారు కాబట్టి తప్పకుండా హాజరు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఐక్యత చాటాలే. భవిష్యత్తులో కూడా ఇటువంటి పోరాట స్ఫూర్తితోనే మరిన్ని అటువంటి విజయాలు సాధిస్తాం, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని చెప్పి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయ సంకల్ప యాత్ర పోస్టావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నా సోదరిమణులు, నా సోదరి అక్క చెల్లెలతో సమానమైన నా సోదరిమణులు, కరీంనగర్ ఉద్యమ సోదరిమణులు రావడం జరిగింది. ఈ యొక్క విజయ సంకల్ప యాత్రకు ముఖ్యమైన ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టార్. ఏదైతే మేము సుమారు 30 రోజులలో 4 ప్రోగ్రాంల ప్రభుత్వాన్ని చుక్కలు చూపించిన ఘనత ఓన్లీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరంని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే ఏకతాటిగా ఉండి ఖచ్చితంగా మనం ఒక్కటిగా ఉంటే ప్రతిదీ మెడలు వంచి ప్రభుత్వంతో మనం సాధించుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు కోటి ఒక్క వందనములు చేస్తున్నాను. ఎందుకంటే ఇది పునాది వరకు వచ్చింది. ఇప్పుడు మనం కష్టపడ్డ ఫలితం కూడా రాబోయే కాలంలో జస్ట్ ఈ సంవత్సరం దాదాపు 4 నెలల్లో మనకు అన్ని రిజీల్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. మనం కష్టపడ్డందుకు మనం సాధించుకుంటే మనకు ఇదే విజయం సాధించుకున్నంత గొప్ప మనం తెలంగాణలో నిలబెట్టుకున్న వాళ్ళం కావాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్ని కష్టాలు అంటే మా ఆడవాళ్ళం మేము భర్తలను వదిలేసుకొని, పిల్లలను, కుటుంబాన్ని వదిలేసుకొని ఎంతోమంది మా భర్తల పడి దెబ్బలు తినైనా కూడా మేము త్యాగం చేసేందుకు సిద్ధంగా పడి ఇల్లు ఇరువాటి ఇడిచిపెట్టుకొని మేము మస్తు త్యాగాలు చేసినామన్నాం. మాకు ఈ సంవత్సరం వరకు అయితే మాకు ఒక తొవ్వ చూపెట్టింది. ఎందుకంటే మాకు ఆ తొవ్వ చూపెట్టినందుకు మాకు కుమార్ అన్న మాకు ముందుండి బలం ఇచ్చి ఇగో ఈ రకంగా మాకు ఇంత దూరం తీసుకొచ్చిండు అన్న. తెలంగాణ ఉద్యమాలు కష్టపడ్డందుకు మాకు ఇప్పటికైనా కూడా ఊపిరి, కాళ్ళు, చేతులు అన్నీ అయిపోయినాయి. కష్టపడ్డాం, చేసినాం. ఇప్పుడు మాకు నిరుత్సాహంగా పడి మాకు ఏ కాయ కష్టం చేసుకొని పరిస్థితిలో ఉన్నాం. ఈ టైంలో కూడా మాకు చేసినందుకు ఇవి మాకు అవగాహన 250 గదాల జాగా, 2500 పింఛని, 25,000 పింఛని, మాకు ఆర్థికంగా మాకు ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టించి ఆ ప్రభుత్వం